దేవుని చిత్తాన్ని చేసి మేము ఏ ప్రజలైతే ఎదుర్కొంటున్నామో వారికి మేము సేవ చేశాము అని వారి సాక్ష్యం ద్వారా మనకు చెబుతున్నారు. కాబట్టి మనం ఆ రాజులను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము. లేకపోతే మిగతా రాజుల్లాగా వాళ్ళు కూడా నేను రాజుని, నేను అధికారం చేసేవాడిని, ప్రజలు నేలేవాడిని, డబ్బు సంపాదించేవాడిని, యుద్ధాలు చేసేవాడిని, భార్యలు చేసుకునేవాడిని, రాజ్యాన్ని పెంపాలు చేసుకునేవాడిని అనుకున్నట్లయితే వాడిని మర్చిపోతాం మనం. అంతే, మనము అంతే. నేను రాట్మెంట్ చేసేవాడిని, నేను పొలం పని చేసేవాడిని, లేదా నేను ఉద్యోగం చేసుకునేటువంటి వాడిని, నాకు వేరే పని ఉంది అని నువ్వు నీ జీవితం అంతా దాంతోనే పోయావంటే మనకు చెప్పుకోవడానికి మన గురించి దేవుడు ఏమీ ఉండదు. దావీదుని గురించి దేవుడు ఎందుకు ఇక్కడ రాశాడు? తన తరంలో ఉన్నటువంటి వారికి దావీదు సేవ చేసి నిద్రించాడు. ఒక్కడే మన తరంలో మనము బతుకున్నప్పుడు మన గురించి దేవుడే చెబుతున్నాడు. దావీదుని గురించి దేవుడు చెప్పినప్పుడు నీ గురించి, నా గురించి, మీ గురించి దేవుడే చెబుతున్నాడు. మీ తరంలో మీరు ఎవరిని ఎదుర్కొంటున్నారో, ఏ ప్రజలతో మీరు కలిసి ఉంటున్నారో వాళ్ళ మీద దేవుని యొక్క ప్రభావాన్ని ఎంతవరకు మీరు చూపించారు. మీ గురించి దేవుడు ఒకవేళ సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చెబుతాడు? చదువు చచ్చిపోయింది, ఉద్యోగం చేసి చచ్చిపోయాడు, లేకపోతే పొలం పనులు చేసి చచ్చిపోయాడు, ఇలా చెబుతాడు దేవుడు? అలా చెబితే అసలు మనం క్రైస్తవులంగా సరైనటువంటి దైవికమైనటువంటి విధానంలో ఉన్నవాళ్ళం కాదు. మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమని చెప్పాలంటే, ఈ తరంలో ఫలానా వ్యక్తి దేవునికి సేవ చేసి, దేవుని సంబంధమైనటువంటి ప్రజలకు సేవ చేసి లోకాన్ని విడిచాడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వాలి. అలా మనం ఉంటున్నామా? బైబిల్లో షెపర్డ్స్ ఉన్నారు. షెపర్డ్స్ అంటే గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు, మేలుకొని నేర్పుకునే వాళ్ళు. ఆమోస్ అనేటువంటి ఆయన ఆ పని చేసేవాడు. ఆయన వేరే పని ఉంది, కానీ దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రభుత్వ పని చేశాడు. ఆయన తన తరంలో ఆయన సేవ చేశాడు. తన తరంలో అలాగే బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఒక రాజు దగ్గర గేట్ దగ్గర కీపర్ గా ఉంటాడు ఒక ఆయన, మొర్దెకై అనేటువంటి ఆయన. ఒక గేట్ కీపర్ ఆయన. మన భాషలో చెప్పాలంటే ఏ సెక్యూరిటీ గార్డ్ అంటారు. మనం కూడా ఎక్కడో ఒక సెక్యూరిటీ గార్డుగా ఉంటాం కదా. ఈ సెక్యూరిటీ గార్డులు పడేది ఇంట్లో నిద్రపోవటం, అన్నం తినడం, వచ్చి సెక్యూరిటీ చేయడం, ఇంటికి పోవటం సెక్యూరిటీ. అదేనా? కాదు. నువ్వు సెక్యూరిటీ పని చేస్తున్నా నీ తరంలో నీ వంతుగా నువ్వు దేవునికి ఏ పని చేసావు, ఏ సేవ చేసావు? మొర్దెకై అనేటువంటి ఆయన రాజు దగ్గర ఆ గుమ్మం దగ్గర ఉండేటువంటి ఆయన సెక్యూరిటీ టైప్ లో. కానీ మొర్దెకైని మీరు ఆలోచన చేస్తే తన తరంలో ఆయనకంటూ ఒక సాక్ష్యాన్ని కలిగి చచ్చిపోయాడు. ఆయన గురించి ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన చేస్తే ఈయన దేవుని గురించి ఏం చేశాడంటే, ఈయన దేవుని గురించి ఎంతగా ప్రయాసపడ్డాడంటే ఇశ్రాయేలు జనాంగం మొత్తం కూడా రాజు చేతిలో చనిపోకుండా ఆయన నిలబెట్టాడని చెప్తారు ఆయన గురించి. మరి ఆయన గేట్ కీపరే కదా. కానీ ఆయన ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చి సేవ చేశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈజ్ ఏ కప్ బేరర్. అంటే కప్పందించేవాడు రాజుకి ద్రాక్షరసం పోసి రాజుకి అందించేటువంటి వాడు. నేను ఎవరో తెలుసా మీకు? నెహమ్యా. ఈ నెహమ్యా అనేటువంటి ఆయన రాజు రోజు కప్పులో ద్రాక్షరసం కోసం అందించేటువంటి ఆయన పనది. మరి కప్పందించేటువంటి నెహమ్యా సహజంగా ఏమని కావాలా? నేను కప్పందించేవాడిని, ఇట్స్ ఎ గుడ్ జాబ్, నేను రాజు దగ్గర పనిచేసేవాడిని, ఇక నా పని ఇదే అని కప్పందించుతానే కూర్చున్నాడా నెహమ్యా? లేదు కదా. నెహమ్యాను ఒకరోజు రాజు చూసి ఎందుకు చాలా దిగాలుగా ఉన్నారు అని అడిగితే, నా ప్రజలు, నా దేశము పాడై ఉంటే నేను ఇట్లా ఎందుకున్నాను అన్నట్టుగా మాట్లాడాడు రాజు దగ్గర. చూడ ఎంత రిఫార్మేషన్ ఆయన తీసుకొచ్చాడంటే, ఆయన కాలంలో ఆయన తన అధికారాన్ని లేదా ఆయన చేసే పనిని విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్ళి పడిపోయినటువంటి
పడిపోయినటువంటి దేవాలయం లేదా పడిపోయినటువంటి యెరూషలేము యొక్క గోడలను ఆయన తిరిగి కట్టించి ఎంతగానో పరిచయం చేశాడు. మరి ఆయన కూడా నేను తప్పందించేవాడినిగా అంటే ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పుకోం. కేవలం తప్పందించడమే కాదు, నా తరంలో నేను దేవుని సేవ చేయాలి, నేనేం చేశా అని ఆయన అడిగితే చెప్తాడు, నేను ఇదిగో ఈ సేవ చేశానని చెప్తాడు. మరొక ఆయన ఉన్నాడు, ఈయన కంటే ఇంకో గొప్పవాడు. ఆయన అసలు రాజులకే సలహాలు ఇచ్చేటువంటి వాడు, అడ్వైజర్. అన్య దేశపు రాజులు ఆయన మాట వినేటువంటి వాడు, దేవదూత లాంటి జ్ఞానం కలిగిన వాడు అని చెప్పుకునేటువంటి వాడు ఆయన గురించి. ఆయన ఎవరు? దానియేలు. బబులోనీయులు మిగతా రాజుల దగ్గర చాలా అడ్వైజెస్ ఇచ్చేవాడు, సలహాలు ఇచ్చేటువంటి వాడు. మరి సలహాలు ఇచ్చేటువంటి వాడు ఎలా ఉంటాడు? సహజంగా రాజుకే సలహాలు ఇచ్చేవాడు కదా. శుభ్రంగా బంగారపు ఈ మెళ్ళ వేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని చక్కగా రాజు టీవీతో కూర్చొని సరదాగా ఉండాలి కదా. కానీ దానియేలు అలా ఉన్నాడా? లేడు. దానియేలు తన తరంలో దేవుని సేవ చేశాడు. దానియేలు తన తరంలో దేవుని పరిచర్య చేశాడు. అలాగే మీకంటే ఎక్కువ అరకులు ఎడ్లు ఉన్నటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? ఎలీషా. 12 అరకులు ఉన్నాయి ఆయనకి. తన పొలం అంత పెద్దది. ఆ పొలంలో పనిచేస్తున్నటువంటి ఆయన కూడా తన తరంలో దేవుని సేవ చేసి చనిపోయాడు ఆయన. ఇలా మనం ఆలోచిస్తే నీ పని ఏదైనా కావచ్చు. అసలు నాకు తీరకలేని పని అంటే దావీదుకి నీకంటే తీరకలేని పని ఆయన. నాకు తీరకలేని పని అంటే చాలా మంది పనులు అయ్యాయి, వీళ్ళందరూ తీరకలేని పనులు వీళ్ళందరికీ ఉంది. కానీ వీళ్ళని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఏం చెప్పుకుంటున్నాం? నైనా నీకు తీరకలేని పని ఉన్నప్పటికీ కూడా నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే నీ పని నువ్వు చేస్తూనే నీవు నీ తరంలో ఉన్నటువంటి వారికి దేవుని చిత్తానుసారంగా సేవ చేసి నువ్వు నిద్రపోవాలి. మంచం మీద నిద్రపోవాలి, చచ్చిపోవాలని అంటే మనం చనిపోవడానికి ముందు మనము సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని పని చేయాలి. ఎలా చేస్తాము? ఏ పని చేస్తాం అంటే ఇక్కడికి వచ్చి వాక్యం బోధిస్తేనే దేవుని సేవని కాదండి. రకరకాల విధానాలు. వ్యక్తిగత పరిచర్య చేయవచ్చు, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ తలాంతులు ఉపయోగించుకోవచ్చు, కీర్తన పాడవచ్చు, హెచ్చరికలు చేయొచ్చు, పంచిపెట్టవచ్చు, పరిచర్య చేయొచ్చు, బహిరంగ సువార్త చేయొచ్చు, దేవుడి కోసం మీ ధనాన్ని ఇవ్వచ్చు. ఏదో ఒకటి. నేను ఒక్కడిని అనుకోవద్దు. దావీదు ఒక్కడే, ఎలీషా ఒక్కడే, మొర్దెకై ఒక్కడే, దానియేలు ఒక్కడే, నెహెమ్యా ఒక్కడే. నెహెమ్యా చూడండి, అంత పడిపోయినటువంటి యెరూషలేము గోడలు మొత్తం కట్టడం మామూలు విషయం కాదు. శత్రువులు ఎగతాళి చేశారు ఆయన్ని. మీరు కట్టేటువంటి గోడ మీద ఒక నక్క దూకితే ఆ గోడ పడిపోతుంది అన్నారు కూడా. ఎగతాళి చేశారు, మధ్యలో ఆపడానికి ప్రయత్నాలు చేశారు. కానీ నెహెమ్యా దృఢంగా నిలబడ్డాడు, ఆ పనిని పూర్తి చేయించాడు, జనాలను ప్రేరేపించాడు. తన తరంలో ఆయన దేవుని సేవ చేశాడు, దేవుని చిత్తాన్ని జరిగించి చచ్చిపోయాడు. మరి నీ తరంలో నీవు ఇప్పుడు బతుకున్నావు కదా. నీ తరం అంటే నువ్వు బతుకున్న రోజులు అని. నీ బతుకున్న దినాలలో నీ వంతుగా నీ తరంలో నువ్వు దేవుని చిత్తానుసారంగా ఏ సేవ చేశావు, ఏం పని చేశావు? నీ గురించి దేవుడు అడిగితే నువ్వేం చెబుతావు? దావీదు ఏం చేశాడంట? దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఏం చేశాడు? సేవ చేసి నిద్రించాడు. దావీదు రెండు అంటే ఆయన ఏ సేవ చేశాడో మనం ఆలోచన చేస్తే ఎక్కువగా దావీదు 2 విషయాలు చేశాడండి ఆయన.
ఏంటంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక కాపరిగా ముందుండి నడిపించి వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడండి. ప్రొటెక్షన్ అంటే కాపాడడం, ప్రొటెక్ట్ చేశాడు, రక్షించడం, అది కాపాడడం చేశాడు. మీరు గొలియాతు అనేటువంటి ఆయన్ని చంపడానికి ముందు దావీదుని గురించి మీరు సరిగ్గా ఆలోచన చేస్తే వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే నీలో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి దావీదు. ఎంత చెడ్డ ఆలోచనలు ఉన్నాయంటే నువ్వు మందను ఎక్కడ విడిచిపెట్టావు? అడవిలో విడిచిపెట్టి, అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీలు చేస్తున్నావు. ఏం ఎంక్వైరీలు? యుద్ధంలో గెలిస్తే రాజు ఏమిస్తాడు? రాజు కూతురు ఇస్తాడా? రాజు ఆస్తి ఇస్తాడా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? దావీదు యుద్ధం చేయాలనుకుంటుంది రాజు కూతురు కోసమో, రాజు ఇచ్చే ఆస్తి కోసం అనుకుంటున్నారు. కానీ మీరు బైబిల్ కరెక్ట్గా ఖచ్చితంగా చదివితే దావీదు ఉన్నటువంటి హృదయపు తలంపు ఏంటో తెలుసా? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను రక్షించాలి. మనం చెప్తున్నా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను రక్షించాలి. ఒకనొక సందర్భంలో సౌలు అనేటువంటి రాజు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తన కుమారుడైన యోనాతాన్ అంటున్నాడు, తన తండ్రి అయిన సౌలుతో ఏమన్నాడు తెలుసా? అసలు దావీదును ఎందుకు చంపదలుచుకున్నావు నాయనా? నువ్వు దావీదును ఎందుకు చంపాలనుకుంటున్నావు? దావీదు తన ప్రాణాలను తెగించి, ఆయననే మాట, దావీదు తన ప్రాణాలను తెగించి ఆ ఫిలిష్తీయులతో యుద్ధం చేసి మనకు రక్షణ కలిగజేశాడు. ఇప్పుడు ఒకవేళ పేరు సంపాదించుకోవాలనుకుంటే, తన కోసం అనుకుంటే, తను ఏదో రాజు కూతురు చేసుకోవాలనుకుంటే, రాజు ఇచ్చే బహుమానాలు తీసుకోవాలనుకుంటే అసలు దావీదు యుద్ధానికి పోయేవాడే కాదు. ఎందుకంటారు? ఎందుకంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఆ ఎదుగుతున్నటువంటి వాడి చేతిలో ఖచ్చితంగా చచ్చిపోతాడు. సహజంగా ఆలోచిస్తే చాలా యంగ్ కుర్రోడు ఆయన. అంతంత యుద్ధం చేసినటువంటి సౌలే వణిగిపోయి ఆ ఫిలిష్తీయుని చూసి 6 అడుగుల పైన ఉన్నటువంటి ఆయన చూసి, 6 అడుగులు కాదు 9 అడుగుల పైన ఉంటాడు ఆయన, అంత ఆయన చూసి అదురుకున్నాడు. అసలు ఎవరు రావట్లే యుద్ధానికి. మరి దావీదు ఎందుకు వెళ్ళాడు అంటారు? మీరు దావీదు మాటల్లోనే మనం ఆలోచన చేద్దాం. కొన్ని దావీదు మాట్లాడుతూ సమూయేలు మొదటి గ్రంథం 17:10 చదవాలి. మీరు చూడదు, టైం లేదు కాబట్టి 17:10 అంటాడు, ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరించుచున్నాను అని ఎవరంటారు? గొలియాతు అనేటువంటి ఆయన అంటాడు. ఈ దినాన నేను ఇశ్రాయేలీయుల సైన్యాన్ని తిరస్కరిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఎవడు నా మీదకి రాలేట్రా అంటే ఇశ్రాయేలులో ఒక్కడు సరైనోడు లేడు, నాతో యుద్ధానికి వచ్చేటువంటి వాడు లేడు అంటున్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు 17:26లో? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు. జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించడానికి. దేవుని సైన్యం ఎవరు? ఇశ్రాయేలీయులు, తన ప్రజలు. జీవము కలిగిన దేవుని సైన్యమైన తన ప్రజల పక్షాన దావీదు నిలబడ్డాడు. తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎదురువాడు అని చెప్పి వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నిందను తొలగిస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలీయుల్లో ఉన్న నింద అంటే తన ప్రజలను కాపాడాలి, తన దేవుని సంబంధులైనటువంటి తన సహోదరులను కాపాడాలి, దేవుని సంబంధులైన ఆ నేషన్ని ఆయన కాపాడాలి. ఆయన కోరిక అది. అందుకే ప్రాణాలు తెగించాడు ఆయన ప్రాణాలను తెగించాడు. మరొకసారి అంటున్నాడు మొదటి సమయం 17:32లో, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగనిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వారితో పోట్లాడునని దావీదు సౌలుతో అన్నాడు. అంటే అరుస్తున్నాడు చూసి పిచ్చెక్కినట్లుగా, నా మీదకి ఎవడైనా వస్తాడని రోజు తను కనపరుచుకున్నటువంటి ఆ గొలియాతు అనేటువంటి వాడిని చూసి మీ మనసును కృంగనీయబాకండి అంటాడు. ఎవరనేది? దావీదు. ఎవరు
తన ప్రజలతో, అలాగే రాజుతో అంటున్నాడు, మీ మనసులు కుంగిపోనివ్వకండి, మీ మనసులు కుంగిపోనివ్వకండి. అంటే వీటి అర్థం ఏంటి? వీటి అర్థం ఏంటంటే అలా అయిపోయిందా? నిన్న నుంచి అక్కడ 9 మీద ఓకే. దాని అర్థం ఏంటంటే నేను మీ పక్షాన ఉన్నాను, నేను మీ తరపున యుద్ధం చేస్తాను, మీ తరపున నేనున్నాను, అవసరమైతే నా ప్రాణాలను పణంగా పెడతాను. అందుకే దావీదు తన తరము వారికి ఏం చేశాడు? సేవ చేశాడు. దావీదు తన తరం వారికి సేవ చేసే దానిలో తన ప్రాణాన్ని తన ప్రజల కోసం ఇవ్వటానికి కూడా వెనకడుగు వేయలేదు. అందుకే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చాలా వచనాలు ఉన్నాయండి. ఏమని? నీవు నీ సహోదరులైనటువంటి వారు నీ వలన వాళ్ళు బతకాలి, నీ సహోదరులకి నువ్వు వడ్డీకి ఇవ్వకూడదు, నీ దేవుడికి భయపడి వాని వద్ద వడ్డీనైనా తీసుకోకూడదు, నీ సహోదరుడు నీ వల్ల బతకాలి, నీ రోకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు, నీ ఆహారం వానికి లాభమునికి ఇవ్వకూడదు. లేవికాండం 20:6-7 వచనాలు. అలాగే ద్వితీయోపదేశకాండం 22:1, నీ సహోదరుని ఎద్దు కానీ గొర్రె కానీ త్రోవ తప్పుకోవడం చూసినప్పుడు నీవు వాటిని చూడకుండా కన్నులు మూసుకొనక అగత్యముగా వాటికి నీ సహోదరుని ఎద్దుకు మళ్లింపాలి. అలాగే ద్వితీయోపదేశకాండం 2:2, నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడల, నీవు అతన్ని నెరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవాలి. నీ సహోదరుడు దాన్ని వెతుకుచూ వచ్చినప్పుడు అది నీ వద్ద ఉండవలను, అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగించాలి. ఇలా మీరు గమనిస్తూ పోతే మీ సహోదరులను కాపాడాలి, నీ సహోదరుడు పక్షాన ఉండాలి, నీ సహోదరుడు నష్టపోకూడదు, నీ సహోదరుడు నష్టపోకుండా నువ్వు చూసుకోవాలి. ఇలాంటి సందర్భాలు మనం పాత నిబంధనలో చూస్తామంటే, అంటే మన పక్షం వరకు మనము మన సహోదరులను దేవుని పక్షాన కాపాడటము, కనిపెట్టటము, లాభం ఇచ్చేటట్లుగా ఉండటము, నష్టపోకుండా ఉండటము, ఇలాంటివి చేయటం అనేది మన బాధ్యత. కాబట్టి దావీదు సేవ చేశాడు దేవునికి. ఎలా అంటే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయుల పక్షాన తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఇలా మీరు ఇంకా మరొక వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే దావీదుని ఒకనొక చోట ఒక యుద్ధానికి పోతే ఒకడు దావీదుని చంపబోయాడు. దావీదుని చంపబోయేసరికి ఈలోపు అభిషై వచ్చి దావీదుని ఆదుకున్నాడు, అంటే కాపాడాడు దావీదుని. అప్పుడు ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపినప్పుడు ఇది చూసిన జనాలు అంటున్నారు, ఏమనంటారంటే దావీదుని 2 సమూయేలు 21:17 అంటున్నారు, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దు అని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు. అంటే నువ్వు ఇశ్రాయేలుకి ఎటువంటి వాడివి? దీపం అంటే అసలు నువ్వు ఉంటే చాలు, నువ్వు బతుకుంటే చాలు, నువ్వు యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటి దగ్గర నువ్వు ఆ సింహాసనం మీద కూర్చో చాలు, మీ పక్షాన మేము యుద్ధానికి వెళ్తాం, నువ్వు ఇశ్రాయేలీయులకు దీపం లాంటివి అన్నాడు. అంటే ఒక వ్యక్తి మిగతా జనాలందరికీ ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా వాళ్ళు భావిస్తున్నారు, నువ్వు ఉండాలి అన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు. మరి మనకు వచ్చి మన జనాలు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఏమని భావిస్తున్నారు? వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు ఉండాలి, నువ్వు సేవ చేయాలి, నువ్వు పరిచర్య చేయాలి, నువ్వు ఉపయోగకరమైన వాడివి అని అంటున్నావా? అలా అనిపించుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. సో ఏం చేస్తున్నామా? దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? మన తరంలో ఉన్న వారికి మనం దేవుని సేవ చేస్తున్నామా ఆలోచించాలి. రెండవది, ఆయన చేసిన మరొక విషయం ఏంటంటే ఆయన చేసిన సేవ, ప్రజలకు చేసిన సేవ ఏంటంటే దేవుని పక్షాన ప్రజలను నిలబెట్టడము. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని ప్రజలకు చెప్పి ప్రేరేపించి దేవుని పక్షాన ప్రజలను నిలబెట్టడం ఆ దావీదు చేసినటువంటి పని. అంటే సౌలు టైంలో మనసును ఎక్కడుందో ఆయనకి సరిగ్గా తెలియదు. మనసు అంటే
దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలం. ఆ మనసును గురించి అసలు పట్టించుకోవాలి సౌలు. కానీ దావీదు రాజు అయిన తర్వాత ఏం చేశాడు? మనసు ఎక్కడో వెళ్ళి దాన్ని తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాడు. తర్వాత ఆ మనసును అక్కడ పెట్టడమే కాదు, దానికి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలన్నీ చేశాడు. గాయకులు ఏర్పాటు చేశాడు, లేవీలు ఏర్పాటు చేశాడు, పరిచయం చేసే వాళ్ళని ఏర్పాటు చేశాడు. ఎందుకు ఆయనకు ఆ పని? నా పని రాజు పని కదా, నాకు ఈ పని ఎందుకు అని అనుకోలే దావీదు. పరిచర్యలో లేవీలు ఏమేమి పనులు చేయాలో అవన్నీ కూడా వాళ్ళకి ఏం చేశాడు? దావీదు ఏర్పాటు చేసి దేవుని పనిని ముందుకు సాగించాడండి. ఒకనొక సందర్భంలో తన భార్య మికాలు కిటికీలో చూసి దావీదుని హీనపరిచింది తన మనసులో. ఈజ్ కింగ్ కదా, రాజు కదా, ఎందుకు ఇట్లా డ్యాన్స్ చేస్తాడు? కానీ దావీదు యొక్క మనసు ఎలాంటిదో తెలుసా? నేను యెహోవా మందసం ముందు నాట్యం ఆడుతున్నాను, నేను నాకున్నటువంటి సంతోషాన్ని నేను వెళ్ళబుచ్చుతున్నాను. కేవలం దావీదు తనకున్నటువంటి భక్తిని తనలో మాత్రమే ఉంచుకోలేదు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు తెలియపరుస్తున్నాడు. నేను దేవుని సేవ ఎలా చేస్తున్నాను, మీరు కూడా అలాగా చేయండి అన్నట్లుగా. తన భార్య హీనపరిచినా సరే దేవుని ముందు ఆయన ఏం చేయాలో అది చేశాడు. అంతేకాదు దేవుని మందసం దగ్గర, దేవుని మందిరం దగ్గర ఏమేమి చేయాలో వాటన్నిటిని చేయడానికి గాయకులను, లేవీయులను, యాజకులను ఏర్పాటు చేసి వారికి జీత భత్యాలను ఇచ్చి ఏ సమయాల్లో ఏం చేయాలో, ఎప్పుడెప్పుడు ధూపార్పణలు అర్పించాలో, ఎప్పుడెప్పుడు బలు అర్పించాలో అన్నిటినీ ఆయన సిద్ధం చేశాడు. ఆయనకి ఏ పని? రాజు పని కదా. కానీ రాజు పని కంటే దేవుని పని గొప్పది అన్నట్లుగా ఆయన చేశాడు. అంతేకాదు మనసు మాత్రమే కాదు, దేవుడు దావీదు దేవునికి మందిరం కట్టడానికి కూడా పూనుకున్నాడు. అందుకే దేవుని మీద నాకున్న మక్కువ చేత, మక్కువ అంటే ఇష్టం, దేవుడు అంటే నాకు అంత ఇష్టం, దేవుడి మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను బంగారును, వెండిని, విలువైన రాళ్లను, వస్తువులను సమకూర్చాను. నేను నా కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాను, మీ వంతులు మీరు కూడా ఇవ్వండి అని దావీదు వాళ్ళందరినీ పురికొల్పినటువంటి వాడు. దావీదు వాళ్ళను పురికొల్పడమే కాదు, యెహోవా మందిరానికి రండి అని జనులు అన్నప్పుడు దావీదు సంతోషపడేటువంటి వాడు. యెహోవా మందిరం కోసం యెరూషలేముకి ఆయన మేలు చేశాడు ఒక రాజుగా. ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు తన బ్రతుకు దినాలలో దేవుని చిత్త ప్రకారము తన తరము వారికి ఏం చేశాడు? సేవ చేశాడు. యుద్ధంలో తన బలాన్ని ఉపయోగించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇశ్రాయేలును రక్షించాడు. అలాగే దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఇదిగో ఇలా ఉండాలి అని ప్రజలకు నేర్పించి చచ్చిపోయాడు. మరి నీ వంతు నువ్వేం చేస్తున్నావు? సంఘంలో సహోదరుల నిమిత్తం ప్రాణం పెడుతున్నావా? బైబిల్ చెబుతుంది సహోదరుల నిమిత్తం మనం ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాం. అలాగే సహోదరుల విషయంలో వాళ్ళని దేవుని వైపు నడిపించడానికి నీ ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? దేవుని కోసం వాళ్ళని పురికొల్పుతున్నావా? నువ్వు ప్రోత్సహిస్తున్నావా? నీ వంతు నువ్వు పని చేస్తున్నావా? నీ తరంలో నువ్వు ఏం చేస్తున్నావు? నీ తరంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఏమండి, అందరికీ పనులు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి, ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలి. కాదంటే మీ పనులు మీకు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, పొలం పనులు ఉండొచ్చు, రకరకాల పనులు మీకు ఉండొచ్చు. కానీ నువ్వు నిజమైన దేవుని పిల్లవాడు అయితే, లేకపోతే నిజమైన దేవుని కుమార్తె అయితే, నీ తరంలో నీవు దేవుని పక్షాన ఏం చేశావు? ఏం సేవ చేశావు? దావీదు ఈరోజు మనకి ఒక మాదిరి, ఒక పాఠమాయ. రాజు దేవుడి చిత్తం చేసి తన తరంలో తన వారికి సేవ చేసి నిద్రించాడు. మనం నిద్ర అంటే మనం కూడా చనిపోయే ముందు మన గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? పనులు చేసుకోవద్దని నేను అట్లా చేసుకోవాలి. కానీ నీ వంతు నువ్వు దేవునికి ఏం సేవ చేశావు? నీ తరంలో ఉన్న వారికి నువ్వేం సేవ చేశావు? ఒకసారి ఆలోచించుకో. ఈ నూతన సంవత్సరంలో అంటే రాబోతుందండి, ఈ రాబోయే నూతన సంవత్సరంలో
నిర్ణయాలు తీసుకోండి. నా వంతు నేను